రైతు మిత్రులందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో మనం చిరుపొట్ట దశలో వాడవలసిన మందుల గురించి తెలుసుకుందాం। అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి। ఎందుకంటే మన ఛానల్లో అగ్రికల్చర్ కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి, అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి। అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। ఇంకెందుకండి ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం। చిరుపొట్ట దశలో ఏ పురుగులు తెగుళ్ళు నష్టపరుస్తాయి? చిరుపొట్ట దశలో ఎందుకు మనం మందులు వాడాలి? చిరుపొట్ట దశలో ఏ మందులు మనం వాడాలి? అలాగే చిరుపొట్ట దశలో ఏ మందులు అంటే పురుగు మందులు, తెగుళ్ళ మందులు ఏం వాడాలి? రబీ వరిలో కానీ ముఖ్యంగా మనకు చిరుపొట్ట దశలో మొగి పురుగు అలాగే అగ్గి తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది। వరి నాటినప్పటి నుంచి 45 రోజుల నుంచి 55 రోజుల మధ్యన చిరుపొట్ట దశ అనేది మొదలవుతుంది। యాసంగిలో ఎండ బాగా ముదిరిందనుకోండి, పంట కాలం అనేది తగ్గుతుంది। అలాగే వాతావరణం మబ్బులు పట్టి చల్లగా ఉంటే పంట కాలం అనేది వారం 10 రోజులు పెరుగుతుంది। నారుమడిలో మొగి పురుగు నష్టపరుస్తుంది। అలాగే నాటు వేసిన తర్వాత 15 రోజులకు మళ్ళీ మొగి పురుగు అనేది బాగా నష్టపరుస్తుంది। అలాగే ఈ రెండు దశలలోనూ మొగి పురుగు నష్టం చేసినా మనం మొగి పురుగు నివారణ చర్యలు చేపట్టడం వలన కొత్త పిలుకలు వచ్చే అవకాశం ఉంటుందండి। కానీ చిరుపొట్ట దశలో మొగి పురుగు నష్టపరిస్తే మాత్రం మనం ముందు జాగ్రత్తగా నివారణ చర్యలు చేపడితే తప్ప పంట దిగుబడి పై ప్రభావం చూపెడుతుందండి। అందుకే రైతు మిత్రులు చిరుపొట్ట దశ సమయంలో మొగి పురుగు అక్కడక్కడ కనిపించగానే పురుగు మందులను స్ప్రే చేయాల్సి ఉంటుంది। చాలామంది రైతు మిత్రులు 80 నుంచి 85 రోజుల తర్వాత వెన్ను బయటికి వచ్చిన తర్వాత తెల్ల కంకులు చూసి అప్పుడు వరి పంటను కాపాడుకోవాలని ఆరాటపడుతుంటారు। కానీ అంతకంటే ముందు అంటే వెన్ను బయటికి రాకమునపే 30 రోజుల మధ్యన చిరుపొట్ట దశ మొదలవుతుంది। చిరుపొట్ట దశ మొదలవ్వంగానే వారం రోజుల లోపే మనం పురుగు మందులు అనేది వాడుకోవాలండి, లేకపోతే తెల్ల కంకులు వస్తాయండి। 15 నుండి 25% దిగుబడి అనేది తక్కువ అవుతుంది। రైతు మిత్రులు గుర్తుగా గనికొచ్చింది అని అంటారండి, లేదా కరుకుకు వచ్చింది అని అంటారు। ఈ సమయంలో అంటే కంకి బయటికి రావడానికి 30 రోజుల ముందే పురుగు మందులు అనేది స్ప్రే చేసుకుంటే తెల్ల కంకులు మనకు రాకుండా చూడవచ్చు అన్నమాట। ఈ సమయంలో చూసుకుంటే మనకు అగ్గి తెగులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి పురుగు మందుతో పాటు మనకు అగ్గి తెగుల మందులు కూడా ఒకేసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి। ఈ అగ్గి తెగుళ్లకు మనం చిరుపొట్ట దశలో వచ్చే ముందే అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు రాకముందే అగ్గి తెగుళ్లకు మందులు అనేది స్ప్రే చేసుకుంటే మంచిది। ఎక్కువైతే పొలం కుంగినట్టు అవుతుంది। అలాగే మళ్ళీ తర్వాత దశలో మెడవిరుపు వచ్చే అవకాశం ఉంటుంది। వచ్చిన తర్వాత మందు స్ప్రే చేసే బదులు రాకమురపే మనము మందులు అనేది స్ప్రే చేసుకుంటే మంచిదండి। అలా చేసుకోకపోతే అప్పటికే జరగవలసిన నష్టం అనేది జరిగిపోతుంది। అలా పంట నష్టం జరగకూడదంటే మనం ముందే మందులు అనేది స్ప్రే చేసుకోవాలి। యాసంగి వరిలో మార్చి మొదటి వారం వరకు చలి ఎక్కువగా ఉంటుంది। ఆ సమయంలో మనం వేసే ఎరువుల వల్ల కానివ్వండి, వాతావరణం వల్ల కానివ్వండి అగ్గి తెగులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది। కాబట్టి మనం ముందుగానే గుర్తించి మందులు అనేది స్ప్రే చేసుకోవాలి। ఇప్పుడు మనం చిరుపొట్ట దశలో మొగి పురుగు మరియు అగ్గి తెగులకు వాడాల్సినటువంటి పురుగు తెగుళ్ళ మందుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। మొదటగా మనం వాడవలసిన పురుగు మందులు ధనుక కంపెనీ వారి మోర్టార్। ఈ మోర్టార్లో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 75% అనేది ఉంటుందండి। ఈ మందు ఎలా వాడాలి అంటే ఎకరానికి 200 గ్రాములు అనేది వాడుకోవాలండి। డూపాంట్ కంపెనీ వారిదండి FMC కోరోజిన్। ఇందులో క్లోరాంత్రా నిలిప్రోల్ అనే మందు ఉంటుందండి। ఈ మందు ఎలా వాడాలి అంటే ఎకరానికి వచ్చేసి 60 ml అనేది వాడుకోవాలి। బయర్ కంపెనీ వారి వయాగో, ఇందులో మనకు ట్రెలినిలిప్రోల్ అనే మందు ఉంటుందండి। ఈ మందు ఎలా వాడాలి అంటే ఎకరానికి 100 ml అనేది వాడుకోవాలి। అలాగే 4వ మందు ఏంటంటే సింజెంటా కంపెనీ వారి యాంప్లిగో అండి। ఇందులో క్లోరాంత్రా నిలిప్రోల్ మరియు లాండా సైక్లోత్రిన్ అనే మందు ఉంటుందండి। ఈ మందు ఎలా వాడాలి అంటే ఎకరానికి 80 ml అనేది వాడుకోవాలి। ఈ మందులలో ఏదో ఒక మందు అనేది మనం వాడుకోవాలి।
ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే 15 రోజుల నుంచి 30 రోజుల వరకు గుళిక మందులు కానీ పురుగు మందులు కానీ వాడి ఉంటాం. ఆ గుళిక మందులలో పై మందులు వాడి ఉంటే మళ్ళీ ఆ మందులు వాడవద్దండి. ఎందుకంటే ఒకే మందు 2 సార్లు వాడడం వలన పురుగు మొత్తం పోకపోవచ్చండి. కాబట్టి అప్పుడు వాడని మందులు అనేది వాడుకోవాలి. అంటే మనము ఫెర్టార్లో వాడినటువంటి మందే కోరోజిన్లో కూడా ఉంటుందండి. కాకపోతే పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ రెండిట్లో ఒకే మందు ఉంటుందన్నమాట. అలాగే మోటార్లో వచ్చేసి కెల్డాన్ 4Gలో వచ్చేసి ఒకటే మందు అనేది ఉంటుందండి. కాకపోతే పర్సెంటేజ్ అనేది ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. అందుకేనండి మనం ముందు ఈ మందులు వాడి ఉంటే చిరుపొట్ట దశలో ఇంకొక మందు అనేది వాడుకోవాలి. ఇప్పుడు ఉన్న మందులలో వయాగో చాలా బాగా పనిచేస్తుందండి. ఇది బెస్ట్ అని చెప్పచ్చు. ఈ వయాగో మందు వచ్చేసి మనకు మొగి పురుగును బాగా నివారిస్తుందండి. ఇక మనము అగ్గి తెగుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అగ్గి తెగులకైతే మనకు బెస్ట్ మందు ఏంటంటే నాటివో అండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది అగ్గి తెగులకు. ఇది మందు ఎలా వాడాలి అంటే ఎకరానికి వచ్చేసి 150 గ్రాములు అనేది వాడుకోవాలి. రెండవది వచ్చేసి డూపాంట్ గెలీలియో సెన్సా అండి. ఈ మందు కూడా అగ్గి తెగుల్ని బాగా నివారిస్తుందండి. ఈ మందు ఎకరానికి ఎలా వాడాలి అంటే 400 ml అనేది వాడుకోవాలండి. అగ్గి తెగుళ్లకు ఇంకా మంచి మందులు ఉన్నాయండి. కానీ ఈ 2 మందులు వచ్చిన తర్వాత కానీ రాక మునుపు కానీ వాడవచ్చు. ఈ మందు వాడిన తర్వాత మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుందండి. అలాగే తొందరగా ఈ మందు అనేది పనిచేస్తుంది. అలాగే అగ్గి తెగుల్ని నివారించడంతో పాటు అలాగే మెడ విరుపును కూడా రాకుండా చేస్తుందండి ఈ మందు. ఇప్పుడు చెప్పిన ఈ 2 మందులు ఒకే మందు 2 తెగుళ్లను కూడా నివారిస్తుందండి. అలాగే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే గింజ వచ్చి నాణ్యత అనేది చాలా బాగుంటుందండి. రైతు మిత్రులు చిరుపొట్ట దశలో పై చెప్పిన మందులు ఏదో ఒకటి అలాగే తెగుళ్ళ మందులలో ఏదో ఒకటి కలుపుకొని 10 నుండి 12 పంపులు స్ప్రే చేసుకుంటే పురుగు మందు వల్ల మొగి పురుగు చనిపోయి మనకు తెల్ల కంకులు అనేది రావండి. అలాగే అగ్గి తెగులు కానీ మెడ విరుపు కానీ రాకుండా ఉంటుంది. దీని వలన మనకు పంట దిగుబడి అనేది బాగుంటుందండి. రైతు మిత్రులు వరి దశను గుర్తించకుండా ఏదో మందును వాడాలనుకుంటూ 2-3 సార్లు మందులు అనేది వాడేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా పై చెప్పిన మందులు ఒకేసారి వాడితే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే 2-3 సార్లు మందు స్ప్రే చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. రైతు మిత్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తెల్ల కంకులు కనిపించిన తర్వాత వాడే బదులు చిరుపొట్ట మొదలైనప్పుడే మందులు వాడితే తెల్ల కంకులు అలాగే అగ్గి తెగులు 2 రాకుండా ఉంటాయండి. చూసారు కదండి చిరుపొట్ట దశలో ఏమేం మందులు వాడాలి, అలాగే మెడవిరుపు కానీ అగ్గి తెగులు కానీ వాడవలసిన మందులు ఏంటి, ఎంత మోతాదు వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి అన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. సరైన సమయంలో సరైన మందును ఎంచుకొని మనము పంటకు స్ప్రే చేస్తే మనము అధిక దిగుబడులు సాధించవచ్చండి. సరే కదండి చిరుపొట్ట దశలో ఏమేం మందులు వాడాలి, అలాగే మెడవిరుపు కానీ అగ్గి తెగులు కానీ వాడవలసిన మందులు ఏంటి, ఎంత మోతాదు వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి అన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. సరైన సమయంలో సరైన మందును ఎంచుకొని మనము పంటకు స్ప్రే చేస్తే మనము అధిక దిగుబడులు సాధించవచ్చండి. రైతు మిత్రులందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.